హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు ఫుడ్స్. ఈరోజు మన వీడియో మంచి హెల్దీ అండ్ వెరీ టేస్టీ అండ్ వెరీ ఈజీ మేకింగ్ రెసిపీ. అదే అండి, పోహా మేకింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం తురిమిన అల్లం, లేదంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి సన్నగా తరిగితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెమే ఉప్పు వేస్తున్నాను, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యేలోపు ఈ పోహా అటుకుల్ని మనం మంచిగా వాష్ చేసుకోవాలి 2-3 సార్లు. ఇలా వాష్ చేసుకొని వెంటనే ఆ పోపులో వేసేసేయాలి. ఇప్పుడు ఇందులో ఇందాక కొంచెం వేసాం కాబట్టి అటుకులకు కూడా పట్టేటట్టు సాల్ట్ మళ్ళీ రుచికి సరిపడా వేసుకోవాలి. మరొకసారి మిశ్రమం అంతా కలిసిపోయే వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి చిన్న మంట మీద. ఇప్పుడు మూత తీసి చూసి మళ్ళొకసారి అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా పోహా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమ్మకాయ గింజలు తీసి ఆ జ్యూస్ పిండుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా 2 మినిట్స్లో మీకు పోహా అనేది రెడీ అయిపోతుంది. చూడటానికి పులిహోర స్టైల్లో ఉంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, మంచిగా పొల్లుగా విడివిడిగా మంచిగా అయింది. అటుకులు ఒకదానికొకటి అతుక్కోనే లేదు. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and share to your friends. Thanks for watching my video. Bye.